గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంట్రా గావుకాక? గురువు గారు నిద్రలో బిర్యానీ తినేట్టు కళ వచ్చింది. ఓహో నిద్రలో బిర్యానీ తిన్నట్టు కలొచ్చిందా? ఇక్కడ మేము తిండి లేక నగనక మాడిపోతుంటే నువ్వు కల్లా బిర్యానీ తింటావా? ఏముంటుంది వాడి కడుపులో? ఎండిపోయిన పేగులు తప్ప. గురువు గారు ఏది అవైనా సరే ఇవాళ మీరు ఒక ప్లేట్ భోజనం పెట్టించాలి, లేకపోతే చచ్చిపోతా. బాధపడకండిరా. కళాకారుడికి కళ ఒక రోగం, ఆకలి ఒక శాపం. నారు పోసిన వాడు నీరు పోయక మానడు, మందు పోసిన వాడు సోడా పోయక మానడు. స్వామి సర్వాంతర్యామి శ్రీరామచంద్ర, రామకోటి రాయటం పూర్తి చేసిన భక్తజనులకు ప్రత్యక్షంగా కనిపిస్తావని పురాణాలు ఘోషిస్తున్నాయి, వేదాలు శాసిస్తున్నాయి. రేపటితో నేను రామకోటి రాయటం పూర్తి అవుతుంది. తక్షణమే బొందుతో నన్ను స్వర్గానికి తీసుకువెళతావని నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. రామ 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 రామ. హే రామచంద్ర ప్రభు, ఆకలితో అలమటించిపోతున్న మాకు అక్షయ పాత్రతో అవతరించబోతున్నావా స్వామి? భక్తి కోసం మేమేం చేసినా మమ్మల్ని క్షమించు, ముందుకు నడిపించు. ఏం కావాలి? 2 పాల డబ్బాలు కావాలి. 2 పాల డబ్బాలు కావాలా? ఎవరికి? మా పాపకి. కష్టపడి పాపను కని డబ్బా పాలు పడతావా? జెర్సీ ఆవులా ఉండవు, నువ్వే ఇవ్వచ్చు కదమ్మా. మైండ్ యువర్ బిజినెస్. శ్రీరామచంద్ర, రామకోటి రాయటం నేటితో పూర్తి చేశాను. ఇక నీ దివ్య దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. రామ రామ శ్రీరామ. భక్త శిరోమణి కలియుగ శబరి. హే రామ, నీలమేఘ శ్యామ, నా జన్మ ధన్యమైంది, నా వంశం చరితార్థమైంది స్వామి. ఇది నిజమా కలయా? ఇది కల కాదు శబరి, నీ పుణ్యము పండిన ఇలా. నీ భర్త కొండపాటూరి కోటయ్య గారు నా ధ్యానము చేసి 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 చెయ్యలేక స్వర్గస్థులయ్యారు. అట్టి మహాభక్తునికి భార్యమైనందున నీ జన్మ ధన్యము. మీకు స్వర్గము తథ్యము. హరే రామ్ హరే రామ్. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం ఎన్టీ రామారావు గారిలానే ఉన్నారే. పిచ్చి శబరి, ప్రపంచంలో ఎవరైనా ఎన్టీ రామారావు చూసి శ్రీరామచంద్రుడిలా ఉన్నాడనుకుంటారు. నువ్వేమిటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడినే చూస్తూ ఎన్టీ రామారావులా ఉన్నాడంట. క్షమించండి స్వామి, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ గెటప్ లో మీకంటే ఎన్టీ రామారావు గారే బాగుంటారు. వెర్రి శబరి, ఆయనది వేషము. ఏంది మోసం? కాదు కాదు, ఇది ఆంజనేయుని పరిహాసము. శబరి, ఆకలి అగ్నిహోత్రుని వలె దహించుకుపోవచ్చున్నది. సకాలమున నైవేద్యం తినని ఎడల స్వామివారి స్టమక్ లో గ్యాస్ ఫామ్ అవును. అదేమిటి స్వామి, మీ ఇద్దరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు? పిచ్చి శబరి, దైవాంశ సంభూతులము కదా, మాకు తెలియని భాష ఉండునా? ఇంకా ఆలస్యం ఎందుకు మాత? నైవేద్యము నైవేద్యం. అలాగే, మీరు వస్తారని ముందుగానే ఊహించి నిన్ననే కడప నుంచి బుట్టాడు తెప్పించాను. ఏంటి బాంబులా? కాదు స్వామి, పంగిడి పళ్ళు, మామిడి పళ్ళు. ఉండండి తెస్తాను. స్వామి, నా బంగారు కొండ. హనుమా రామా, ఆంజనేయుడి గెటప్ లో ఉన్నాడు, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలి. జాకీ చాన్ జంపులు చేయొద్దు. అటులనే రామా. కింద కింద కూర్చోరే. కడుపు నిండా ఆరగించండి స్వామి. ఇటు ఇవ్వండి మాత, ఇటు ఇవ్వండి. హనుమా రామా, బుట్ట అక్కడ పెట్టిన అక్కడ కూర్చో. స్వామి, ఇప్పుడు ఆరగించండి స్వామి. ఏమిటి శబరి ఇలా కొరికి ఇచ్చేసావు? మరచితిరా శబరి సేవ. ఓహో, ఆనాటి శబరి ఫలమును ఒక కార్నర్ లో కొరికిచ్చినది. నువ్వేమిటి సగం పండు తినిచ్చావు? అయినచో మా స్వహస్తములతో మేమే తిందము. మీకు మరీ అంత ఇంట్రెస్ట్ గా ఉండేలా మీరు కొరికిన ఫలములను ఆంజనేయునికి తినిపించుడు. వద్దు మాత వద్దు. స్వామివారు సేవించకుండా పచ్చి తీర్థం కూడా ముట్టనగాక ముట్టను. అలాగా? అయ్యో నా మతి మరుపు మండ. పొయ్యి మీద పాయాసం పెట్టాను, ఇప్పుడే తెస్తాను, ఉండండి స్వామి. మాత, నాకు పెద్ద గ్లాస్. అలాగే నాయనా. ఆంజనేయ రామా, అక్కడ కూర్చో. నిరక చేసితే నేరములంచకు రామా.
నాతరమా నాతరమా నాతరమా. ఎందుకా లాగుడు? శుభ్రంగా పాడుకోవచ్చుగా. మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామా. నిజంగా నా పాట నీకు నచ్చిందా? నచ్చటమేమిటి పిచ్చి శబరి? ఎండాకాలంలో ఎలకోయిల గొంతెత్తి ఏడ్చినట్టుంది. రామా ఏమైంది స్వామి? శబరి, మీ ఇంట్లో కూల్ డ్రింక్ ఉంటే తెప్పిస్తావా? అయ్యో రామా, అడక్కడక్క అడిగావు. హనుమా, మాత ఒక్క అంగలో అమీర్పేటకి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తీసురా నాయనా. నాకంత స్టామినా లేదు మాత. అదేమిటి హనుమా, ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకేవు కదయ్యా. చూడు శబరి, ఆనాడు సముద్రం చిన్నది, వీరి అంగ పెద్దది. ఈనాడు అమీర్పేట పెద్దది, వీరి అంగ చిన్నది. వాడి మొహం వాడే దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్ళు ట్రై చేయి. అలాగే రామా. ఇంకో లడ్డు తీసుకుంటా గురువా. దాసరిది తాగు నాయనా. దాసరిదా? వారెవరు? నా శ్రీరామచంద్రుడే నా దాసరిది. ఓహో, శ్రీరామచంద్రునికి ఆ పేరు కూడా ఉన్నదా? అదేమిటి స్వామి, నీ పేరు నీకే తెలియదా? పిచ్చి శబరి, తెలియకపోవడం ఏమిటి? దాశరథి, ఆత్రేయ, వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఈ పేర్లన్నీ మావే. హనుమా, కాలాతీత మగుతున్నది. మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అటులునే రామా. మాత శబరి, డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి. అయ్యో నా మతి మండ, ఆ విషయమే మర్చిపోయానే. రామా, ఆ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. ఇంకా నయ్యం, నలగొట్టి స్నానం చేస్తానన్నావు కాదు. మాకు కావాల్సింది స్నానము కాదు. అవును తల్లి, ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం, ఒక మాసమునకు సరిపడ పిండి వంటలు, ఓ 2000 రూపాయల రొక్కమును సమర్పించుకోవాలని తల్లి. అలాగే తండ్రి, కానీ ఎప్పుడు మీరే వస్తారు. ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి. సీతమ్మ వారినా? అలాగే తీసుకుని వస్తాము. మీరు కళ్ళు మూసుకొని ధ్యానించుకున్నాడు, మేము ఈ రోజు పోయి రేపోతాము. రామ 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 చేస్తారా? నీ అంతు చూస్తా. జోకరేగా ఓ మరేగా. హే రామ, సకల గుణాభి రామ. మాత, ఆ కొబ్బరి నీళ్ళు వేస్ట్ చేయకము, ఇందులో పోయము. స్వామి, ఆ, ఈ కోకోనట్ వాటర్ ని నేను గురలేదనా? తండ్రి, ఆ, ఇవిగో నువ్వు అడిగిన సకల తిను బండారములు. సంతోషమేనా? సంతోషమే తల్లి. హనుమా, రామా, ఆలస్యం అవుతున్నది. ఇక భోజనం మనకు ఉపక్రమించదమా? అవశ్యము స్వామి, ఆ. అవశ్యము. ఏమిటో స్వామి, ఈ పర్వదినం నాడు లక్ష్మణుని కొని తెచ్చినచో ఎంత దివ్యముగా నుండేదో కదా. వచ్చి తిని మాత, వచ్చి తిని. ఇదేమిటి, వీడు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు? లక్ష్మణ, ఎచ్చట నుండి నీ రాక? అన్నా, ఏమని చెప్పుదును? దాడ తెలియక మిమ్ము వెతకులాడుచునేను గూడూరు గుంటూరు గదవాడను దాటి ఈస్టు వెస్టులను వేస్టుగా వెతకి సీడెడు నైజాములను వెతకి విసిగి వెను తిరిగి వచ్చు వేళ రామా బాపూరమణలు బాలమురళీ కృష్ణలు ఆప్యాయతగా నీదు అడ్రసు తెల్పిరి. లక్ష్మణ, నా జన్మ ధన్యమైంది. నువ్వు అలా పాడుతుంటే నా చెవిలో తేనె పోసుకున్నట్టుందయ్యా నాయన. ఈజ్ ఇట్? ఏదైనా పాత గుట్ట తీసుకుని చెవులు తుడుచుకోను, లేకపోతే చీమలు పడతాయి. హా లక్ష్మణ, అలా నిలబడిపోయితేమేమి? రమ్ము విందారగించదము. అన్నా, ఎందుకు లక్ష్మణ అంత బిగ్గరగా అరిచితివి? అచ్చట అయోధ్యలో మహాయజ్ఞము జరుగుతున్నది. ఇచ్చట మీరు మంచి తీర్థం కూడా ముట్టరాతని వశిష్ఠుల వారి ఆజ్ఞ. విన్నావా మాత? విన్నాను నాయన. ఉండు రామా. లక్ష్మణ, అన్నా, మేము ఒక పని చేయము. చెప్పుము. మేము వెంటనే వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము. అటులనే ఈ తిరుబండారంలన్నీ సంచిలో వేయము శబరి మాత. అలాగే నాయన. తిరుబండారముల గొడవ నీకేలా లక్ష్మణ? మేము వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము. వెళ్ళిపా. ఆ వంటకముల తంట తమకెందులకు స్వామి? ఆ భారము నేనే మోసిదను. నువ్వు వెయ్యి శబరి, వెయ్యి. సంతోషమేనా లక్ష్మణ? సంతోషము, సంతోషం. ఇక నేను పోయి వస్తున్నా అన్నా. మళ్ళీ రావడం ఎందుకులే, వెళ్ళము లక్ష్మణ. అయినను పోయి రావలే. అయ్యో శబరి, మరచి తిని ఆ రొక్కమును ఇందులో వెయ్యము.
రొక్కము నీకెందుకే లక్ష్మణ, అది పెద్ద బరువు కాదు కదా, మేము తెత్తములే. వద్దులే స్వామి, సమస్తమును నేనే గైకొని పోయేదను. నువ్వు వెయ్యి తల్లి, వెయ్యము. ఆహా, ప్లేటు కూడా. అయ్యి నన్ను పోయి రావాలి. అయ్యో ఎడగర పోయేది నోరు వైలని ముసల్దాన్ని రావులో రేసలేసి మోసం చేస్తారా? ఇంకా చూస్తారంటే అయ్యో! అయ్యయ్యో! అయ్యయ్యో! ఎవరా లోపల? కళాబంధువులకు కళాంజలి, కళా పోషకులకు కుసుమాంజలి. ఇంకా నయం, హార్లిక్స్ హృదయాంజలి ఏం కాదు, బేకారి వెధవా. నమస్కారం సార్. ఏమిటి సార్ ఈ మధ్య కనిపించడం మానేశారు? కనిపించకుండా పోయింది మీర్రా. ఎక్కడ నా 6 నెలలద్ది ఎక్కడ? క్షమించాలి, తమరికి అద్దె కట్టాలన్న ఆశతోటే అమెరికాలో నాసా ప్రోగ్రాం ఒప్పుకున్నాం. కానీ వీసా దొరక్క నాసా వెళ్ళలేకపోయాం. ఇదిగో ఈ నాసాలు నసకబులు నాకు వద్దు. అసలు నేను ఎవరనుకుంటారా? రంగ మార్తాండ పౌరాణిక బ్రహ్మ రంగారావు గారి అబ్బాయిని. ఆయన పోయాక ఆయన డ్రెస్సులతో సహా ఈ గది మీకు అద్దెకిచ్చాను. కానీ మేమే అద్దె కట్టలేకపోయాం. నోరు వేయండి. ఎవడ్రా? ఎవడు మా నాన్నగారి కిరీటం మీద కట్రాయి ఆరేసిన పెద్దవా? ఎవడు? నేను కాదు. నేను కాదు సార్. అదేంటంటే కిరీటం మీద దుమ్ముంటే దులుపుదామని కట్టారేశాం. ఏమిటి కట్రాయితో దులుపుదాం అనుకున్నావా? ఓరి నీచ మారీచపు వెధవా, అది మా నాన్నగారు నెత్తి మీద పెట్టుకున్న కిరీటం రా. ఏంటంటే ఏంటో రెచ్చిపోతున్నారు? ఏంటి రెచ్చిపోతున్నారు? అదేదో మీ నాన్నగారి తలకాయ మీద కట్టారు పెట్టినట్టు. నాకే ఎదురు సమాధానం చెప్తారా? ఇంత దాకా వచ్చాక మిమ్మల్ని క్షమించలరే. తప్ప మీ సామాన్లు ఎక్కడ? అది ఖాళీ చేసి బయటికి పండుగ. ఏమిటి సార్ మా వాళ్ళ మీద ఒకటే మండిపడుతున్నారు? ఏమిటా? వారం రోజుల్లోగా కొంపది కడితే కట్టినట్టు, కట్టకపోతే కట్టనట్టు. అప్పుడు మిమ్మల్ని అందరినీ కట్టగట్టి మెడబట్టి బయటికి గెంటినట్టు. కొంపది కట్టలేని వాళ్ళు కళాశాలకు బయలుదేరారు. చూసావురా, చెక్కుని వేషం వేయడానికి కూడా పనికిరాని వెధవ చేత నానా మాటలు పడవలసి వచ్చింది నీ వల్ల. నాదే ఉందిరా, అంతా మిథ్య. ఏమిట్రా మిథ్య? నువ్వు నాటకానికి గరి హాజరు కాబట్టి మనకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా తిరిగి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సారీ. ఈ రోజు నుంచి నా సిన్సియారిటీలో సుపీరియారిటీ మీరే చూస్తారు. ఏంట్రా నువ్వు చూసేది? ఈ రోజు నుంచి మన నాటక సమాజంలో సబ్జెక్ట్ కట్టు, గెట్ అవుట్. ఒరేయ్ కళాద్రోహులారా, నన్నే బర్తరఫ్ చేస్తారా? నన్ను అవమానించినందుకు మీకు స్టేజీలే దూరమై, మైకులే భారమై, మేకప్పులు లేక పేకప్పులు అవుతారు. ఇదే ఒక కళాకారుడి కామెడీ శాపం. ఏమిటి సార్ అలా కాలు పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా నేను కాలుగాలిన పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఏంటి సార్ ఏం జరిగింది? ఏంటి సార్ స్టేషన్ లో కడుగు పెట్టకనే ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? మీ దగ్గర ఏంట్రా నా దగ్గర ఎలుగు తెచ్చిన అవసరం వస్తుందా? చంపుతా గాడిద. అమ్మా అయ్యో, అరే ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశాడని చెప్తా. చూసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నా రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు కొట్ట ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్, అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్ సార్, దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ ఏం లేదు సార్, బాగా పండిన 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. రే ఈ రూపాయి తీసుకెళ్ళి 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే ఇగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. అరటిపళ్ళు తెమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా? వచ్చేసా. ఇదిగోండి సార్. ఏంట్రా ఇది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది? అదే ఇది. అది కాదా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది? అదే ఇది. మరి ఏమో సరిగ్గా చెప్పా.
అది కాదురా ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను 2 ఎంత ఇచ్చాను రూపాయి. ఒకటి ఇది మరి రెండోది అది అదే ఇది. అమ్మో 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 సరిగ్గా చెప్పరా ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతురా నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయి. నీకెన్ని ఇచ్చాడు 2 సరేనా? కరెక్టే కదా ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది అదే ఇది. చంపు. అది కాదు సార్ వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చులు జారా అన్న ఒకటి ఇది అంటున్నారండి మరి రెండోది ఏదిరా అంటే అదే ఇది. వాడికి ఏం తెలుసు పాపం పిచ్చి ముండా వాడుకో వాడు పెట్టుకొని కొడితే ఏం చేస్తాడు నువ్వు ఇలారా ఇలారా నువ్వు ఇలా రా. నాన్న ఆయన అడుగుతారు కానీ ఈయన ఎంత ఇచ్చాడు రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు 2. ఇది ఒకటి రెండోది ఇది అదే ఇది. ఊరుకోయా ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా బాబు ఆయన ఎంత ఇచ్చాడు రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి 2. ఇది ఒకటి రెండోది ఏది అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు ఊరికే బిజీ పెట్టుకోకు. ఉండు. అయ్యా నా బంగారు కొండ ఈయన ఎంత ఇచ్చాడు రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు 2. 2 ఇచ్చాడు కదా జాగ్రత్తగా ఆలోచించు అబద్ధం ఆడకూడదు ఇది ఎన్ని అరటిపళ్ళు ఒకటి. ఒకటే కదా ఒకటే కదా మరి రెండోది ఏది నాయనా అదే ఇది. అయ్యో 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 కడుపులో ఇప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు అయ్య బాబాయ్ అడుగు ఎదురుగా. కరెక్ట్ గా చెప్పు నాన్న నేను నీకు ఎంత ఇచ్చాను రూపాయి. కరెక్ట్ కదా ఎన్ని పళ్ళు తెమ్మన్నాను 2. అవును కదా కాగ్దారుతాను ఒకటి ఇదైతే మరి రెండోది ఏది అదే అండి. చెప్పు నాన్న ఆ, చెప్పు అది చెప్పు. అదే ఇది. ఆగోయా, ఆగు ఆగు. అసలు ఏంటి గొడవ? ఆగు. అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది ఆ, రెండోది ఇది. అదే ఇది. ఆ, రేయ్. ఇదిగోండి సార్ మెట్టి ఏమండి పంపించండి మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మెట్టి. పెట్టు. సార్ ఆ, ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ అబ్బా, ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? అయ్యో, ఇవ్వండి సార్. ఆ, ఏంటి పారిపోతున్నానండి? ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? తల్లండి సార్ ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా లేదురా కళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆహా. మెదడుకి పదును పెడుతున్నాను అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయింది అని ఆలోచిస్తున్నాను అవునేంటిలా వచ్చా ఏం లేదు సార్, చొక్కాకు జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. సార్ ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. నీ దుంపదగా నీతో పెద్ద గొడవరా నాకు ఇదిగో ఉంచు థ్యాంక్ యూ సార్. ఏమండే అరే ఈ ఇక్కడే మర్చిపోయానే, మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి. మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్ ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. నీ దుంపదగా మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా అది ఇంతకు ముందు సార్, ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా అది కాదు సార్, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50 ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20 మొత్తం కలిపి ఎంత? 70 70 రూపాయలు మరి. అందులో 20 నాది కదరా అది కాదు సార్, కంగారు పడకండి. ఇప్పుడు ఎంత ఇచ్చాను, 20 ఇచ్చావు ఇంతకు ముందు ఎంత ఇచ్చాను, 50 మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. 20 నాదిగా అబ్బా, ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. అబ్బబ్బబ్బబ్బ. ఇదేదో ఒకటే కనిపించింది. కంగారు పడిపోతున్నారు సార్. మీరు ఒకసారి ఇలా రండి. ఇలా చెప్పండి ఆ, సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు విన్నారు కదా సార్. ఆ. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20 విన్నారు కదా సార్. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70 విన్నారు కదా సార్. ఆ. మొత్తం 70 రూపాయలు మరి. అవును సార్. 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. చా ఆ, 50 20 70 అవును సార్. 50, 20, 70 కదా సార్. 50 20 70 రా ఆ. అందులో 20 నాది కదా అబ్బా 50, 20, 70 కదా సార్. ఆ. అసహ్యంగా ఉంటుంది మన డిపార్ట్మెంట్. ఇచ్చేయండి చెప్తాను. నేను ఇచ్చారు కదా అబ్బబ్బా, 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి. నేను ఇచ్చారు కదా ఇచ్చేయండి చెప్తాను. ఆగండి సార్. మీరు మీరు కొట్లాడుకుంటారు సార్, ఇదేం బాగోలేదండి. నా 70 ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను ఏంటి 50 20 70 అంటాడు మాకు తెలీదా ఇదిగో 70 ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50 ఇదిగోండి 50.
ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్ 20. ఇదిగోండి 20 ఆ. మొత్తం కలిపి ఎంత సార్ 70. 70 రూపాయలు మరి రే రా చెప్తాను ఆ. నా 50 నాకు ఏంటి 50 రూపాయలు అవునా ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని మీరు నాకు ఇవ్వడం ఏంటి ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదరా సార్ నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి ఇందాక నా దగ్గర తీసుకున్నావు కదరా చూసారా సార్ మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు రేయ్, చూసారా సార్ shut up. వెళ్ళిపో థ్యాంక్ యూ సార్ వెళ్ళిపో చెప్తా. అదేంటి సార్ వాడు నా దగ్గర 50 తెలుసుకున్నా సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్ నువ్వు ఎంత ఇచ్చావా? మీరు 50 ఇచ్చాను సార్ నేను 50 ఇచ్చాను కదా? నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? ఆ. అయితే వెళ్ళి కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. సార్ మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి హలో. సార్. రే, పోరా. అయ్యో. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. రే, కావాలంటే. అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్. నా జ్యూరిస్డిక్షన్ లో తెల్ల గైతల్లో ఉండొద్దు నరకేసి కొడతాడా? రేయ్. చెప్పండి. అయ్యో. హెల్ప్. హే. హెల్ప్. సార్ వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదామనుకో దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్ 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? ఆ, మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళిరావయ్యా. అరే ఆ వెండి కంచాల చోరీ ఫైరికి పట్రా. పైనుంచి షడ్డు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బొచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది. కర్మ. కానీ చిచ్చి 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 చిచ్చి. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా. బళ్ళు. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికి దండం పెట్టబుద్ధి వస్తుంది. మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచిలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి, నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేస్తుంది? Shut up! ఇలాంటి లాజిక్లు మాత్రం ఉంటాయి, సొంత వాచ్యలు పోయినప్పుడు మాత్రం ఉండవు. పని చూసుకోండి, పని చూసుకోండి. వెనక్కి వచ్చేమిట్రా పెద్దోడా? చూసావుగా, దానికేదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురుకుండా వచ్చింది. ఎవరు? పిల్లి. ఇదిగా పిల్లి ఎదురు వచ్చిందంటే మాత్రం ఇక నేను చచ్చిన బయలుదేరను. కాసేపు కూర్చుంటే కానీ నేను రాను. కూర్చున్నావు బైక్లే. వెళ్ళిపోయిందాం చూడు. వెళ్ళిపోయింది. అయితే పద. పద. చూసావా, శకునం అంటే నమ్మకం లేదో అన్నావు. చూపు వెళ్ళిపోయింది. ఏయ్, సెకండ్ వల్ల కాదులే బాయ్, నీ బరువు ఎక్కువై పగిలింది.
రే చిన్నాడా, మరీ అంత అన్యాయంగా మాట్లాడకురా. నిన్నటికంటే ఇవాళ బరువు ఎక్కువైనా. అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు. సర్లే సైకిల్ ఎక్కడ అరే తలుపులు తీసున్నాయేమిటి? ఆ? తీసుందంటారేంటండి? ఇంటి యజమానులు తాళం పోగొట్టుకున్నాను, తలుపు తీయండి అంటే మేమే తాళం పత్తలు కొట్టి తీసాం. తమరెవరు? మేమెవరు అంటారేమిటయ్యా? ఇంటి ఓనర్లం. ఓనర్ అయితే లోపల ఉన్న అమ్మాయి మీ అమ్మాయి ఉంటుంది, వెళ్ళి చూడండి. మేము కాఫీ కోసం మీటింగ్ లేండి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో 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 టీవీ టేప్ రికార్డరు. ఏమండి ఇటు చూడండి వీసీఆర్ కూడా పోయిందండి. అయ్యో గొప్ప కొల్లేరు అయిపోయిందే. అయ్యో 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 మా ఇంట్లో టీవీ VCR క్యాసెట్లు అన్ని పోయాయండి. ఏంటి అవన్నీ పోయినాయి? ఆవులు పోకుంటా ఏమిటండి? పోవటం ఏంటండి? మీరు దొంగలు కుమ్మక్కై మొత్తం అన్ని కొట్టేస్తారా? ఒరేయ్, సుబ్బారావు, సుబ్బారావు, రండి, రండి. మీరందరూ కలిసి పిల్లలు చెప్పాడు అనుకున్నాను, ఏదో జరుగుతుంది బాబు. ఎత్తడా ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాలు పాలవలసి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యారా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు. అదే ఆ చెయ్యని నెరవే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు. పెద్దోడా, ఒక పని చేస్తే ఏమిటది? మనం జైలు నుంచి తప్పించుకుని రుజువు చేసుకోవాలి. చచ్చా, ఏమిటో నువ్వు చెప్పేది? మనం పోలీసులు, మన కాంట్రాక్టర్లు ఒప్పుకో. నీ మొహం. మనం పోలీసులుగా ఉన్నప్పుడే రూల్స్ రా. ఖైదీలుగా ఉన్నప్పుడు మనకు రూల్స్ ఏంటి? అందుకే మనం తప్పించుకుని హంతకులం కాదని రుజువు చేసుకోవాలి. అంతేనంటావా? అంతేరా. కానీ ఎలాగా తప్పించుకునేది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో, నాకు భయం వేస్తా. నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. కాపాడండి, కాపాడండి, కొట్టుకుంటున్నాడు, కాపాడండి, కాపాడండి. అయ్యయ్యో, అయ్యయ్యో, కాపాడండి, కాపాడండి, కాపాడండి. వాళ్ళు వస్తున్నారు, గట్టిగా కొట్టుకో. అయ్యో, మూర్తురాలతో కొట్టుకుంటున్నాడు. కాపాడండి, కాపాడండి, రండి. అయ్యయ్యో, కాపాడండి, రండి బాబు, రండి, రండి. ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు. మంచినీళ్ళు పడరావా? చిన్నాడా, రైటర్ గారి తాళం వేసింది ఇట్లా. ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోక తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి? నో, తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నంబర్. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునురా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటబడి తరుగుతున్నారు.
ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే ఏమిటది? హనుమా స్వామి ఎలా ఉన్నదిరా మనకి గెటప్? బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదురా. వెళ్దాం పద. ఏంటి గురు డ్రామా ఎక్కడ? ఆంధ్రపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. తాగరా చిన్నాడా? ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది. పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దడా కుక్క నా మూతి ఎత్తుకుపోతుందిరా. వారిని. ఒరే చిన్నాడా, చూడు ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారు వేషంలో ఉన్న సీడీలు కాదు కదా. అయితే పర్వాలేదు పద. అమ్మయ్యా. ఎవరు మీరు? మేము పోలీసులు అండి. కాదండి, మొన్న పోలీసులు ఖైదీలు అండి. ఇవాళ రామాంజనేయులు. అదే. జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మేమేం చేశామండి? మా బాపినేడు గారికి అపకారం చేశారు. అందుకు కదలకండి. విజయ్ బాబు,
చెప్పండి మాకేం తెలీదు తెలీదా చెప్పండి బాబినయ్య సార్, నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా. చెప్పు, ఆపేసావే, మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. కుక్క నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తి సార్ కొట్టండి సార్, నన్ను కొట్టండి సార్. చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను సార్. ఏరా నా ఆత్మబంధు నాలుగుకి శూలం గుచ్చుతావా? ఈ ఐడియా నీ సొంతమా లేక రెంటేదా? మన్నిక్కడం ఐడియా సత్యమ్మ వాడిదే, టీం వర్క్ ఎనదే. ఇప్పటిదాకా మీ టీం వర్క్ చూపించావు, ఇక మా టీం వర్క్ చూడు. ఎన్న అవురికి పైత్యమా? పైత్యం కాదు, వాతం. నేను నీ గురించి మొక్కుకున్నాను. ఎనమేల ముక్క ఆమా 100 కోణ దెబ్బలు నీకు తగలాలి, ఆ? నువ్వు తినాలి. ఎన్న నన్ను నేను కొట్టుకోవాలా? అక్కర్లేదు, నీకు ప్రాక్టీస్ అయ్యేదాకా ఆ. వాడు నిన్ను కొట్టి ట్రైనింగ్ ఇస్తాడు. మురుగా ఆ మిత్రుడికే శూలం గుచ్చుతావా? కొట్టు. అయ్యయ్ అయ్యయ్, ఓ కరేగా ఓ మరేగా. ఇంత ఘోరం జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. చాలే, కడుపు నాట కొడితే ఆ ముసలాడు కంగారు పడతారని చెప్పా. ఎక్స్పెక్టేషన్ లో ఎక్కడో తేడా వచ్చింది. ఆ ముసలాడు ఇంత కరడాన్ని నాకు ముందే ఎందుకు చెప్పలేదా? వాడు నీ నటనకు ముగ్ధుడై నీ దగ్గర మోకాలు దండ వేస్తాడనుకున్నాను, కానీ నీ చేతే మోకాలు దండ వేస్తాడనుకోలేదు పెద్ద పాప. అంటే నా యాక్టింగ్ కే వంకలు పెడుతున్నావా? లేదు పెద్ద పాప, నీ యాక్షన్ కొంచెం ఓవర్ యాక్షన్ కాబట్టి రియాక్షన్ అలా వచ్చింది. నగ్మాలా 100 గ్రాములు నటించమని చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే నర్గీస్లా 100 టన్నులు యాక్ట్ చేశావు. అంతే, పవర్ ఫెయిల్యూర్ అయింది, కర్టెన్ పడిపోయింది. ఈ సోదంతా నాకు అనవసరం. నా 500 నాకు ఇస్తావా లేదా? ఏంటి, ఫెయిల్ అయిన నాటకానికి 500 రూపాయల? ఇదిగో, మర్యాదగా ఇస్తావా లేకపోతే కథ మార్చి ఈ కడుపు నీ వల్ల వచ్చిందని అందరిని పిలిచి చెప్పంటావా? వద్దమ్మా, నేను కడుపులు చేయలేదని స్టేట్ మొత్తానికి తెలుసు. ఇచ్చేస్తాగా ఒక 500 రూపాయలు. 1 2 3 4. అన్నా అడు చూస్తున్నావా? చూస్తున్నా. దీని సిగదరగా సంసారం చేసి నెల